తెలంగాణలో మహిళా ఆఫీసర్లను అధికారులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. సెక్రటేరియట్ నుంచి జిల్లా స్థాయి వరకు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు. ప్రత్యేక టీంలు ఇలాంటి తప్పిదాలను గుర్తించి సీఎంఓకు చేరవేసేందుకు రెడీ అయ్యాయి. ప్రధానంగా సీనియర్ ఐఏఎస్లతో పాటు జిల్లా స్థాయిలోని కీలక అధికారులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు సమాచారం. ఇటీవల సెక్రటేరియట్లో ఓ మహిళా ఐఏఎస్ ని ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి వేధించినట్లు ఉద్యోగుల్లో ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరికొంతమంది అధికారులు కూడా ఇలాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు ప్రభుత్వానికి అనుమానాలున్నాయి. దీంతో అలాంటి అధికారులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం సూచించారు. వెంటనే నిఘా పెట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. సచివాలయంతో పాటు కమిషనరేట్లు, జిల్లాల్లోనూ మహిళా ఆఫీసర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టంగా చెప్పారు. సచివాలయంతో పాటు వివిధ శాఖల కమిషనరేట్లు, జిల్లా కలెక్టరేట్లపై కూడా ఇంటెలిజెన్స్ టీంలు నిఘా పెట్టారు. మహిళా ఆఫీసర్లను వేధిస్తున్న పై స్థాయి అధికారులను గుర్తించి సీఎంఓకి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సీఎం సూచించినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదనే కాంగ్రెస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఓ నేత తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సాదిక్, అటు తెలంగాణలో మహిళా ఆఫీసర్లను వేధిస్తున్న కొంతమందిపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాదిక్? రత్న, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులపైన ఒక రకమైనటువంటి వేధింపులకు గురి చేస్తున్న పై ఆఫీసర్ల పైన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా దుస్సారించింది. వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడడం లేదు. ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని ఇంటెలిజెన్స్ ఆ రంగంలో దింపింది. పనిచేసే చోట మహిళల పైన జరుగుతున్నటువంటి వేధింపులు కానీ ఇతరత్ర సంబంధించిన అంశాలపైన రేవంత్ రెడ్డి సర్కార్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. ఇటీవల ఉన్నతాధికారుల మహిళల పైన కూడా వేధింపు సంబంధించిన అంశాలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇటువంటి పరిణామం మంచిది కాదు, ఇది సభ్య సమాజానికి మంచిది కాదు. పనిచేసే చోట మహిళలకు గౌరవించాల్సింది ఉండాల్సినటువంటి ఉన్నతాధికారులే వేధింపులకు పాల్పడడం ఏంటని కూడా ఆయన అసహనం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టాలని ఇంటెలిజెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. చాలా చోట్ల పనిచేసే చోట మహిళా ఉద్యోగుల పైన వేధింపులు, అదేవిధంగా సూటిపోటి మాటలతో కింది స్థాయి ఉద్యోగులు, పై స్థాయి ఉద్యోగులు కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ అంశంపైన ప్రభుత్వానికి దృష్టి వచ్చిన నేపథ్యంలో ఇక నుండి అటువంటి జరగకుండా పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు సీఎంఓ ఆఫీస్ కు సమాచారం ఇవ్వాలని కూడా ఇంటెలిజెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.